ఆ నియోజకవర్గంలో వైసీపీ పెద్దలు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. వరుసగా మార్పులు చేర్పులు చేస్తూ కేడర్ని గందరగోళంలోకి నెడుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేతకు సీటు గల్లంతి చేసిన వైసీపీ పెద్దలు అప్పుడెప్పుడో సదరు ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయిన నాయకుడిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. వరుసగా పార్టీలు మారుతూ వచ్చిన ఆ ఇన్ఛార్జి కూడా మాజీ ఎమ్మెల్యేనే. అయితే ఇప్పుడు ఆ ఇన్ఛార్జిని కూడా పక్కన పెట్టి ఒక మంత్రిని అభ్యర్థిగా తెరపైకి తెచ్చే పనిలో పడ్డారంట పార్టీ పెద్దలు. దాంతో ఆ సెగ్మెంట్లో వైసీపీ ఈక్వేషన్లు ఎవరికీ అర్థం కాకుండా తయారయ్యాయి. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏంటో మీరే చూడండి. అనంతపురం జిల్లా రాయదుర్గం సెగ్మెంట్ లో వైసీపీ రాజకీయం అంతుపట్టకుండా తయారైంది. రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి టికెట్ నిరాకరిస్తూ ఏపీఐఐసీ చైర్మన్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. వైసీపీ నుంచి 2019లో రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలిచిన కాపు రామచంద్రారెడ్డి 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. అలాంటి సీనియర్ నేతపై సర్వేలో వ్యతిరేకత వచ్చిందని చెబుతూ వైసీపీ ఆయనను పక్కనబెట్టింది. దాంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కాపు తాను జగన్ను నమ్మానని, ఆయన తమ గొంతు కోశానని తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను తన భార్య పోటీలో ఉండటం ఖాయమని ప్రకటించారు. తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ కు దండం పెట్టి మరీ తన సత్తా చూపిస్తానని సవాల్ విసిరారు. అయితే అది ఇండిపెండెంట్ గానా లేక వేరే పార్టీలోనా అనేది మాత్రం కాపు చెప్పలేదు. ఎవరు ఎన్నిసార్లు ఏదైనా వ్యతిరేకంగా చెప్పినా కూడా గట్టిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని మా దేవుడితో సమానంగా లెక్కేసుకుని వైఎస్ఆర్ ఫోటోని మా ఇంట్లో దేవుడి ఇంట్లో పెట్టుకున్నటువంటి మేము ఇలా గొంతుకొస్తారని ఏ రోజు ఊహించుకోలేదు. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరఫున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను గెలుస్తానికి తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కళ్యాణదుర్గం రాజదుర్గం 2 చోట్ల కూడా ఉండి తీర్థం. అక్కడి నుంచే రాయదుర్గం వైసీపీలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కాపుని పక్కన పెట్టిన వైసీపీ ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించింది. 2004లో రాయదుర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గోవిందరెడ్డి 2009లో ఇదే కాపు రామచంద్రారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పరిణామాలతో 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి ప్రస్తుతం ఏపీఐఐసీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయన నియామకంతో రాయదుర్గం వైసీపీలో అంతా సెట్ అయిందని అనుకుంటుంటే మరో ట్విస్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారట పార్టీ పెద్దలు. మొన్నటి దాకా వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇప్పుడు కాస్త మెత్తబడినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మెత్తపడడానికి కూడా కారణం ఉందంటున్నారు. రాయదుర్గం వైసీపీ టికెట్ తనకు కాకపోతే వేరే వారికి ఇవ్వాలని, అంతేకాని మెట్టు గోవిందరెడ్డికి మాత్రం ఇవ్వకూడదని వైసీపీ పెద్దల ముందు ప్రతిపాదన పెట్టారట. గోవిందరెడ్డిని తప్పిస్తే తాను పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని ప్రపోజల్ పెట్టారట. అసలు మెట్టు గోవిందరెడ్డిని టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకొచ్చింది కాపు రామచంద్రారెడ్డి. అయితే వారిద్దరికీ కొంతకాలంగా పొసగడం లేదు. పార్టీ వేదికల మీద నుంచే ఒకరినొకరు తిట్టుపోసుకుంటున్నారు. ఆ విభేదాలతోనే గోవిందరెడ్డికి టికెట్ దక్కకుండా చేయడానికి కాపు రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారట. ఎన్నాళ్ళు టికెట్ తనదే అని ధీమాగా ఉన్న మెట్టు గోవిందరెడ్డి ఆ విషయం తెలిసి కలవరపడుతున్నారట. అసలే ఆ టెన్షన్ లో ఉన్న మెట్టుకి పక్క జిల్లా మంత్రి ప్రయత్నాలు ఇంకో షాక్ ఇచ్చిందంటున్నారు. తాజాగా రాయదుర్గంపై మంత్రి గుమ్మనూరు జయరాం కన్నేశారట. రాయదుర్గంలో తనకున్న పాత పరిచయాలతో అక్కడి నుంచి పోటీకి ఆయన ప్రయత్నిస్తుండటంతో ప్రెజెంట్ ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డిలో టెన్షన్ పెరిగిపోయిందట. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాం రాష్ట్ర కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాం నుంచి తప్పించిన వైసీపీ అధిష్టానం ఆయన్నే కర్నూలు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. ఇదే సమయంలో ఆలూరు వైసీపీ ఇన్ఛార్జిగా విరూపాక్షిని ప్రకటించింది. ఎంపీగా పోటీ చేయటం ఇష్టం లేని జయరాం కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కర్నూలు జిల్లాలో ఆలూరు నుంచి తప్ప ఇంకెక్కడా పోటీ చేయడానికి ఇష్టపడని ఆయన ఇప్పుడు రాయదుర్గం టికెట్ కావాలని ప్రతిపాదన పెట్టారట. రాయదుర్గం ఎంచుకోవటానికి ముఖ్య కారణం ఆ ప్రాంతంలో మంత్రి జయరాం సామాజిక వర్గం ఎక్కువగా ఉండటమే అంటున్నారు. అనంతపురం జిల్లాలో నిర్ణయాత్మక శక్తిగా వాల్మీకులు ఉంటారు. అందులోనూ రాయదుర్గం ప్రాంతంలో
వారి సంఖ్య ఎక్కువ. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు రాయదుర్గంపై కర్చీఫ్ వేస్తున్నారట. అదీగాక రాయదుర్గం బళ్ళారికి అత్యంత సమీపంగా ఉన్న నియోజకవర్గం. బళ్ళారి నుంచి నిత్యం రాకపోకలు కొనసాగుతుంటాయి. బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే, కర్ణాటక మంత్రి నాగేంద్ర గుమ్మనూరు జయరాం బంధువే. ఆ అనుకూలతలను చూసుకుని రాయదుర్గం సీటు కోసం పట్టుబడుతున్నారట. ఇక టీడీపీ నుంచి కూడా వాల్మీకి వర్గానికి చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు బరిలో ఉండటం గుమ్మనూరుకు కలిసి వస్తుందంటున్నారు. ఆ వర్గం ఓట్ల చీలిక లెక్కలేసుకుని జయరాంకు వైసీపీ పెద్దలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. జయరాంకి రాయదుర్గం టికెట్ ఇవ్వడానికి అంగీకరించిన జగన్ ఒక కండిషన్ పెట్టారట. ప్రస్తుత రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని బుచ్చగించే పని జయరాంకు అప్పగించారట. జయరాం తన సోదరుడు కర్ణాటక మంత్రి నాగేంద్రతో కలిసి బళ్ళారిలోని రామచంద్రారెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్న ప్రచారం జరుగుతోంది. అయితే తనకు కళ్యాణదుర్గం టికెట్ ఇవ్వాలని కాపు పట్టుబడుతున్నారట. వైసీపీ పెద్దలు కూడా దానికి ఓకే అన్నారట. ఈ సమాచారం తెలిసి రాయదుర్గం ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి, కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ తలారి రంకయ్య ఇద్దరు టెన్షన్ పడిపోతున్నారట. ఇప్పటికే ఈ మార్పులు చేర్పుల వ్యవహారంతో వైసీపీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మళ్లీ ఇన్ఛార్జులను మారిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయోనని వైసీపీ శ్రేణులు జుట్టు పీక్కుంటున్నారు. చూడాలి, ఎన్నికలు దగ్గర పడేలోపు ఇంకెన్ని చిత్రాలు జరుగుతాయో.